చాలా బాగుందన్న. కంప్లీట్‌గా ఫ్యాన్ ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఎక్కడ ఒక ఆయన కనిపించిన ఒక 1 ½ మూవీలో ఏదైతే ఉంటుందో 1 ½ అవర్ ఉంటారు కంప్లీట్‌గా సీన్స్. ఏ ఒక్క సీన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అంత లెవెల్‌లో అయితే ఎలివేషన్స్ పడ్డాయి. ప్రతిదీ ఒక ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ అయినా, ఇంట్రడక్షన్ సీన్ అయినా సరే, లేదంటే ఇంటర్వెల్ ఫైట్ అయినా సరే, లేదంటే క్లైమాక్స్ వచ్చే ఫైట్ అయినా సరే, ఎలివేషన్స్ అయినా సరే ఎక్స్ట్రార్డినరీగా పడ్డాయి. మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ వరకు ఆయన ప్రాణం పెట్టాడని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో మీరు ఇప్పటి వరకు చూడండి ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాయి. మీరు పవన్ కళ్యాణ్ గారు గానే కాదు, తెలుగులో ఏ హీరోకి పడిన ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాయి. ఆ లెవెల్ పడ్డాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవ్వడం వల్ల స్టోరీ వరకు కొంచెం ఇది లేకపోయినా సరే, ఆయన ఎలివేషన్స్ వరకు అయితే ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వడు. 100% మీరు పెట్టిన డబ్బులకి 100% న్యాయం చేస్తుంది. మీరు ప్రీమియర్స్కి ₹1000 పెట్టారు, 2000 పెట్టారని కాదు, మీరు పెట్టిన డబ్బులకి అయితే ఫ్యాన్ వరకు మీకు 100% న్యాయం చేస్తారు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక న్యూట్రల్ ఆడియన్స్ చూసేటప్పుడు పెద్ద సెకండ్ హాఫ్ ఆ స్టోరీకి అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అది ఒక్కటి తీసి పక్కన పెట్టుకుంటే మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఆయన చరిస్మాని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని, ఆయన పవర్ని మీరు చూద్దామని వస్తే మాత్రం 100% మీరు అయితే న్యాయం చేస్తాడు. దాని వరకు 100% గ్యారెంటీ. మెయిన్ పిల్లర్ అంటే తమన్ గారి బీజం. ప్రతిదీ కూడా ఆయన ఇంట్రడక్షన్ సీన్లో ఒక బీజం ఉంటుంది. ఒక ఆయన సుజిత్ గారు ఒక ఇచ్చేస్తున్నాడు బీజంతోనూ ఈయన మేకింగ్తోనూ. అది ఎక్స్ట్రాడే అనిపించు. దాని వరకు మేము పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేసిన అనిపించింది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ బ్యాగ్ కూడా చెప్పుకోవచ్చు, ఇదిరా మా సినిమా అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం. హరిహర వీరమల్ అయినా, లేదంటే బ్రో అయినా సరే, ఇలాంటి చూసి చాలా చిరాకు వచ్చింది ఆ హీరోస్ ఇంకా దానికి. బట్ వీటి వరకు అంటే ఏదైతే 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో ఈ 2 సంవత్సరాలు కాదు, మీరు ఇంకో నెక్స్ట్ 20 years చెప్పుకుంటారు. మా హీరో ఈ సినిమా ఇలాంటి ఎలివేషన్స్ పడ్డాయి. మీరు ఇప్పుడు ఎలా అయితే ఒక 10 years బ్యాక్ వచ్చిన కేజీఎఫ్ బాహుబలిని ఎలా అయితే కంపేర్ చేసుకుంటారో, ఇంకో 10 years తర్వాత వరకు కూడా ఓజీ ఎలివేషన్స్ అయితే కంపేర్ చేసుకుంటారు. ఆ లెవెల్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఎక్స్ట్రాడినరీ అన్న. కాకపోతే అది మెయిన్ పిల్లర్. మెయిన్ ఇంకొంచెం చెప్పుకోవాల్సింది సుజిత్ గారి గురించి. ఆయన టేకింగ్ అయినా, ఆయన మేకింగ్ అయినా, లేదంటే ఆయన స్టోరీ టెలింగ్ అయినా. కాకపోతే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఇంకొంచెం స్ట్రాంగ్గా తీసుకోవాల్సింది. ఆయన ఏదైతే ఒక జపానీస్ సినిమా పెట్టుకున్నాడో అది ఇంకొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని, లేదంటే చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే తెలుగు వాళ్ళకి ఫస్ట్ హాఫ్లో ఉండే స్క్రీన్ ప్లే చాలా వరకు ఎక్కదు. మేబీ ఫ్యాన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు, కానీ తెలుగు వరకు చాలా వరకు, ఎందుకంటే ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తెలుగు వాళ్ళకి అసలు అర్థం కాదు, వాళ్ళకి ఎక్కకపోవచ్చు. కానీ ఓన్లీ ఒకటి ఏంటంటే ఎలివేషన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ ప్లే వరకు వాళ్ళు పట్టించుకోకపోతే ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ చాలు మనకి. పవర్ స్టార్ గారు అంత ఎలివేషన్స్ పడుతున్నప్పుడు స్టోరీ పెద్ద ఎవడ పట్టించుకోడు. ఆయన ఎలివేషన్ చాలు. ఇదిరా తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఇది పవర్ ఛానల్ సినిమా. ఇది పవర్ ఆయన స్టామినా. ఇది మీరు రేపు పొద్దున కలెక్షన్ కూడా చేస్తారు. ఇప్పటి వరకు ఆయనకి 100 కోట్లు